భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. కేజీబీవి అనగా కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలలో ఇదివరకు 1555 ఉద్యోగాలను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించి మరి వారిని సెలెక్ట్ చేసి ఇప్పటికే వారి యొక్క రిక్రూట్మెంట్ అంతా పూర్తి చేసి వారు ప్రస్తుతం కేజీబీవి పాఠశాలల్లో పనిచేస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి కేజీబీవీలో నూతనంగా కాంట్రాక్ట్ పద్ధతిలో జాయిన్ అయినటువంటి ఉపాధ్యాయులు ప్రస్తుతం పనిచేస్తున్నారు. అంతకుముందు గెస్ట్ టీచర్లుగా పనిచేస్తున్నటువంటి వారందరినీ కూడా తీసివేయడం జరిగింది. కొత్తగా కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను మరి కేజీబీవీలో ప్రభుత్వం నియమించడంతో మరి ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామక ప్రక్రియ అనేది పూర్తయినటువంటి నేపథ్యంలో కేజీబీవీలో మరి అప్పుడు కొద్దిమంది సెలెక్ట్ అయ్యి కూడా జాయిన్ కాకుండా కొన్ని పోస్టులు అనేవి మిగిలిపోయి ఉన్నాయి. మరి ఇప్పుడు ఏవైతే పీజీటీ ఉద్యోగాలు మరి భర్తీ కాకుండా మిగిలిపోయాయో, అలాగే సిఆర్టీ ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలిపోయాయో అటువంటి ఉద్యోగాలను మరి గెస్ట్ టీచర్లు ఇదివరకు ఎవరైతే పనిచేశారో అటువంటి వారితో మరలా భర్తీ చేయండి అంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తంగా 59 ఉద్యోగాలను ఈ విధానంలో భర్తీ చేయడానికి ప్రభుత్వం ఈరోజు ఆదేశాలు అనేవి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ కేజీబీవీ పర్మిషన్ టు రీ-ఎంగేజ్ ఆఫ్ 28 part-time PGTs Telugu and 31 part-time PGTs English in the same methodology or second methodology ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ అంటూ మనం ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. మొత్తంగా 29 పార్ట్ టైం పీజీటీలు, 31 పార్ట్ టైం పీజీటీలు తెలుగు ఇంగ్లీష్ని భర్తీ చేయబోతున్నారు. అంటే తెలుగు పీజీటీస్ 28 ఉంటే ఇంగ్లీష్ పీజీటీస్ 31 ఉన్నాయి. మొత్తంగా మరి ఇవి 59 పోస్టులు భర్తీ చేస్తున్నారు. మరి వీరు ఎవరైతే ఇది వరకు మరి కేజీబీబీలో పనిచేశారో 2 సంవత్సరాలకు తగ్గకుండా అటువంటి వారిని మరి ఈ ఉద్యోగాల్లో భర్తీ చేయండి అంటూ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మరి ఎవరైతే గెస్ట్ టీచర్లుగా పనిచేస్తూ మరి ఇది వరకు తొలగించడం జరిగిందో వారికి సంబంధించినటువంటి సేమ్ మెథడాలజీ కావచ్చు, లేదా వారు చేసినటువంటి సెకండ్ మెథడాలజీలోనైనా మరి వారిని నియమించండి అంటూ ఇక్కడ ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. ఇది వరకు మరి ఇక్కడ సమాచారాన్ని అంత ఇవ్వడం జరిగింది. ఇది వరకు ప్రభుత్వం 1555 టీచర్ ఉద్యోగాలను కేజీబీవీలో కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి ఆ నోటిఫికేషన్లో మరి కొన్ని పోస్ట్ అనేవి ఫిల్ కాకోకుండా వేకెంట్గా మిగిలిపోవడం జరిగింది. మరి ఆ విధంగా ఎవరైతే మరి కొద్దిమంది అభ్యర్థులు నాన్ అవైలబిలిటీ ఆఫ్ సఫిషియంట్ పీజీటీ పోస్ట్ ఇన్ ద కేజీబీవీ ఇన్ ద ప్రాజెక్ట్ అప్రూవ్డ్ బోర్డ్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే కొద్దిమంది అభ్యర్థులు లేకుంటే వారు జాయిన్ కాకుండా ఉండడమో, లేదా జాయిన్ అయిన తర్వాత కూడా మరి రిసిగ్నేషన్ చేయడం జరిగిందో అటువంటి వారి స్థానంలో ప్రస్తుతం ఎవరైతే కేజీబీవీలో మరి పీజీటీ తెలుగు, పీజీటీ ఇంగ్లీష్గా ఇది వరకు పనిచేస్తూ వారిని తీసివేయడం జరిగిందో అటువంటి వారిని మరలా ఇప్పుడు నియమించండి అంటూ ప్రభుత్వం మరి నోటిఫికేషన్ ఇవ్వడాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తానికి ప్రభుత్వం 28 పీజీటీ తెలుగు, 31 పీజీటీ ఇంగ్లీష్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రస్తుతం మరి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. మరి ఈ పోస్టులకు నియమించడానికి ఎవరు అర్హులు అంటే 2018-19 నుండి మరి 2022-23 మధ్యలో మరి 2 సంవత్సరాలు మినిమం 2 సంవత్సరాలు పనిచేసినటువంటి వారు మరి ఈ ఉద్యోగాలకు అర్హులు. అది కూడా మరి 2022-23 వరకు మరి పనిచేసినటువంటి వారు అర్హులు అనే దాన్ని ఇక్కడ పేర్కొన్నారు. ఇక వేకెంట్ పోస్టులను భర్తీ చేయడానికి సేమ్ మెథడాలజీ కానీ లేదా సెకండ్ మెథడాలజీని పరిగణంలోకి తీసుకుని వారిని భర్తీ చేయండి అని పేర్కొనడం జరిగింది. మరి పీజీటీ పోస్టులే కాకుండా సిఆర్టీ పోస్టులకు కూడా భర్తీ చేయడానికి మరి సెకండ్ మెథడాలజీని ఇక్కడ కన్సిడర్ చేయండి అంటూ ఇందులో పేర్కొనడం జరిగింది. మరి ఎవరైతే పీజీటీ తెలుగు, పీజీటీ ఇంగ్లీష్గా ఇదివరకు పార్ట్ టైం విధానంలో పనిచేస్తూ మరి తొలగించడం జరిగిందో అటువంటి వారిని రీ-ఎంగేజ్ చేసుకోండి అంటూ మరి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనం చూస్తున్నాం హూ హ్యావ్
2 and above years continuous service up to 2022-23 అంటే 2022-23 వరకు 2 సంవత్సరాలు కంటిన్యూస్ గా పనిచేసినటువంటి వారు మరి దీనికి అర్హులు. మరి వీటిలో ఎవరైతే సీనియారిటీ బేసిస్ గా మరి నియమించడం జరుగుతుంది. దీనికి సంబంధించి టైం షెడ్యూల్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది. మరి పీజీటీ సిఆర్టీ పోస్టులకు సంబంధించి మరి వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఏ విధంగా ఉన్నాయి సేమ్ మెథడాలజీలో అనే దాన్ని మరి ఇక్కడ అక్టోబర్ 7వ తేదీలోపు మరి ప్రభుత్వం ఖరారు చేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ. ఇక పీజీటీ సిఆర్టీ తెలుగు ఇంగ్లీష్ పోస్ట్స్ అలాంగ్ విత్ సెకండ్ మెథడాలజీ పోస్ట్ సోషల్ మ్యాథ్స్ బయాలజీకి సంబంధించి మరి అక్టోబర్ 7వ తేదీలోపు వీటిని కూడా వేకెన్సీస్ను ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. మరి ఫైనలైజేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఫస్ట్ ఇక్కడ వేకెన్సీస్ అక్టోబర్ 7వ తేదీలోపు ఫైనలైజ్ చేస్తే ఇక ఎలిజిబుల్ క్యాండిడేట్స్ పీజీటీ తెలుగు పీజీటీ ఇంగ్లీష్ గా ఉన్నటువంటి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ను ఫైనలైజేషన్ అక్టోబర్ 8వ తేదీన చేయడం జరుగుతుంది. మరి దీంట్లో ఎవరు అర్హులు అంటే 2018-19 వరకు మరి మినిమం 2 సంవత్సరాలు కంటిన్యూస్ అంటే 2022-23 వరకు కంటిన్యూస్గా పనిచేసినటువంటి వారు అర్హులు. ఇక అక్టోబర్ 9వ తేదీన ఎవరైతే అభ్యర్థులు ఫైనలైజ్ అయినటువంటి లిస్టులో ఉంటారో అటువంటి వారికి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా మరి పరిశీలించడం జరుగుతుంది. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పూర్తయిన తర్వాత అక్టోబర్ 9వ తేదీన సీనియారిటీ లిస్ట్ ఆధారంగా మరి ఫైనల్ వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరుగుతుంది. అలాగే సీనియారిటీ లిస్టు కూడా ఫైనల్గా సీనియారిటీ లిస్టు కూడా విడుదల చేయడం జరుగుతుంది. మరి వారు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అటువంటి వారి యొక్క మరి సెలెక్షన్ లిస్టు కూడా విడుదల చేయడం జరుగుతుంది. మరి ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో అటువంటి అభ్యర్థులకు అక్టోబర్ 10వ తేదీన మరి వేకెంట్ పోస్టులకు కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మొదటగా పీజీటీ తెలుగు పీజీటీ ఇంగ్లీష్కి నిర్వహిస్తారు. ఇక అక్టోబర్ 10వ తేదీన మరి పీజీటీ ఇంగ్లీష్ తెలుగు సంబంధించి సోషల్ బయాలజీలో మెథడాలజీ ఎవరైనా చేసినట్టుంటే సెకండ్ మెథడాలజీ అటువంటి వారికి కౌన్సిలింగ్ అనేది అక్టోబర్ 10వ తేదీన నిర్వహిస్తారు. అంటే ఇది వరకు పీజీటీ తెలుగు మరియు ఇంగ్లీష్గా పని చేస్తూ ఉన్నటువంటి వారు ప్రస్తుతం మరి తెలుగు ఇంగ్లీష్ అనే దానికి అర్హులు కాకపోతే వారి యొక్క సెకండ్ మెథడాలజీని ఆధారంగా చేసుకొని మరి సిఆర్టీ సోషల్ కావచ్చు, సిఆర్టీ బయాలజీ, సిఆర్టీ మ్యాథ్స్ ఇటువంటి వాటిలో కూడా నియమించే అవకాశం ఉంది. ఇక ఎవరైతే ఈ విధంగా నియామకం చేయడం జరుగుతుందో అటువంటి వారికి పోస్టింగ్ ఆర్డర్స్ అనేవి అక్టోబర్ 11వ తేదీన మరి ప్రభుత్వం జారీ చేస్తే వారు ప్రభుత్వంతో అగ్రిమెంట్ అనేది కూడా అక్టోబర్ 11వ తేదీనే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వారికి అలాట్ చేసినటువంటి కేజీబీవీలలో వారు మరి అక్టోబర్ 12వ తేదీన రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మొత్తానికి ప్రక్రియ అంతా కూడా అక్టోబర్ 7వ తేదీన ప్రారంభమైతే అక్టోబర్ 12వ తేదీకి పూర్తి కాబోతుంది. ఇక ఈ నియామక ప్రక్రియకు ఫాలో కావాల్సినటువంటి గైడ్ లైన్స్ అంటూ ప్రభుత్వం ఇక్కడ గైడ్ లైన్స్ విడుదల చేయడం జరిగింది. మరి నియామక ప్రక్రియ అంతా కూడా మరి సబ్జెక్ట్ సీనియారిటీ అంటే సీనియారిటీ బేస్డ్ గానే మరి నియామక ప్రక్రియ అంతా కూడా చేపట్టడం జరుగుతుంది. మొదటగా పీజీటీ పోస్టులకు సంబంధించి మరి ఇక్కడ నియామక ప్రక్రియ జరుగుతుంది. ఒకవేళ మరి పీజీటీగా పనిచేస్తూ కూడా వారికి ప్రస్తుతం ఖాళీ లేకపోతే మరి వారు సిఆర్టీ పోస్టులో పనిచేయడానికి విల్లింగ్ అనేది ఉంటే వాటికి కూడా మరి వారు నియమించవచ్చు అనే నియమాన్ని కూడా ఇందులో ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఫిల్లింగ్ అప్ ఆఫ్ సేమ్ సబ్జెక్ట్ వేకెంట్ పోస్ట్ ఫస్ట్ సేమ్ సబ్జెక్ట్ పోస్ట్ అనేవి ఫిల్ చేస్తారు. ఒకవేళ అవి లేకపోతే లెఫ్ట్ ఓవర్ క్యాండిడేట్ షెల్ బి ఫిల్డ్ అప్ అగైనెస్ట్ సెకండ్ మెథడాలజీ వేకెంట్ పోస్ట్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వారి యొక్క సబ్జెక్ట్ సంబంధించి చూస్తారు. ఒకవేళ లేకపోతే అప్పుడు సెకండ్ మెథడాలజీని పరిశీలించి కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక సీనియర్ పీజీటీ ఒకవేళ సిఆర్టీ పోస్టుకు వెళ్తాను అంటే వారి యొక్క సెకండ్ మెథడాలజీని ఆధారంగా చేసుకుని సిఆర్టీ పోస్టులో మరి నియమించవచ్చు అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక సీనియారిటీ అనేది పక్కాగా పాటించాలి, దీన్ని ఎలాంటి డీవియేషన్ ఉండకూడదు అనే విషయాన్ని కూడా ఇక్కడ పేర్కొన్నారు. ఇక ఎటువంటి వారు మరి ఈ పోస్టులకు అర్హులు అనే దాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే మరి కంటిన్యూస్గా 2 అకాడమిక్ ఇయర్స్ పనిచేసి ఉంటారో అటువంటి వారు అర్హులు. అది కూడా లాస్ట్ ఇయర్ వరకు కంటిన్యూస్గా పనిచేసి ఉండాలి. మరి ఇక్కడ ఇంకో సిచ్యువేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 2018-19 నుంచి 2022-23 వరకు పనిచేసి మరి మధ్యలో 2021-22 పనిచేయనటువంటి వారు ఎవరైనా ఉంటే అటువంటి వారు నాట్ ఎలిజిబుల్ అని ఇవ్వడం
జరిగింది. ఇక 1 సంవత్సరం పనిచేసింటే కూడా నాట్ ఎలిజిబుల్ అనే విషయాన్ని ఇందులో ఇవ్వడం జరిగింది. మరి టై అనేది అంటే సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు మరి సీనియారిటీలో డేట్ ఆఫ్ జాయినింగ్స్ అనేది సేమ్గా ఉంటే డేట్ ఆఫ్ బర్త్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్గా మరి ఈ ప్రక్రియ అంతా కూడా అక్టోబర్ 12వ తేదీలోపు పూర్తి చేయడం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. మొత్తానికి ప్రభుత్వం అయితే ఈ 59 పార్ట్ టైం పీజీటీ తెలుగు, పార్ట్ టైం పీజీటీ ఇంగ్లీష్ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. అది కూడా వారి యొక్క ఫస్ట్ మెథడాలజీ మరియు సెకండ్ మెథడాలజీని పరిశీలించిన మీదట. మరి ఇది కేజీబీవీలో 59 పార్ట్ టైం పీజీటీ మరియు సిఆర్టీ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.